తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు పాలు కలపడం ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దామని చెప్పడంతో ప్రస్తుతం అధ్యక్షురాలుగా నారా బ్రాహ్మణిని నియమించడానికి నారా లోకేష్, బాలకృష్ణ సుముఖత వ్యక్తం చేశారు. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేయనున్నారు. టీడీపీ మళ్లీ నూతన ఉత్సాహంతో ముందుకు పరిగెత్తించడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తిరిగి తన పూర్వ వైభవాన్ని పుణికిపుచ్చుకునేందుకు, ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా జీవసత్వాలు సమకూర్చుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రమే. కాంగ్రెస్తో పోటీ పడగల సత్తా కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని భావించి ఆ దిశగా పావులు కదపడం ప్రారంభించారు. చంద్రబాబు ఇందులో భాగంగానే టీడీపీని తిరిగి తెలంగాణలో వాడవాడలా తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి చేస్తున్న ప్రయత్నమే నారా బ్రాహ్మణిని అధ్యక్షురాలుగా నియమించడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.